ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట ఈ రాత్రి సమయంలో నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ప్రభునామంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఉదయము నుండి తన ఉన్నతమైన మహాకృపలో కాపాడి ఆదరించి ఈ రాత్రి సమయాన్ని అనుగ్రహించి ఉంటుండగా ఆయనకి స్తోత్రం కలుగును గాక. పగల సమయంలో మీరు ఎవరెవరితో ఎలా మాట్లాడారు, మీ మాటల వలన వారికి ఎంతవరకు మేలుంది, ఎంతవరకు నష్టముంది, మీరు ఈ దినాన్ని చేసిన పని మూలంగా మీకెంత లాభం, ఇతరులకు ఎంత లాభం, ఇతరులకు లాభం ఉందో లేదో నాకు తెలియదండి, నాకైతే లాభం ఉందండి అని చెప్తున్నారా? అట్లయితే ఇంకా మీరు మారు మనసు పొందాల. మనం చేసే పని ఇతరులకు లాభం ఉండాలి, మనకిని లాభం ఉండాలి. ఇదే క్రీస్తు యొక్క మనసు. మత్తయి సువార్త 5:9 సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నారు. ఈ దినాన్ని క్రైస్తవులు ఒక సంఘం వారికి మరొక సంఘం వారికి కలహాలు పెట్టేవారుగా క్రైస్తవులే ఉన్నారండి. ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు, లేనిది చెప్తారు, ఉన్నది తీసేస్తారు. ఒక దొంగ బోధకులు ఉన్నారండి. వీళ్ళు ఎవరంటే డబ్బుతోటి సేవలోకి వచ్చిన వాళ్ళు కానీ దేవుని పిలుపుతో, దేవుని నిశ్చయితతో, దేవుని వాక్యంతో వచ్చిన వారు కాదు. వీళ్ళకి ఆ బలం కూడా ఉందన్నమాట అండి, ఈ బలం కూడా ఉందన్నమాట అండి. రెండు బలాలు మంచి కాదు, క్రీస్తు బలం కాదు అది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సమాధానంగా ఉన్న సంఘాలను పాడు చేసేస్తున్నారు. సమాధానము కోరితే సమాధానం ఇవ్వని వారు దుర్మార్గులు. ఆలోచించండి, దైవ జనులను పిలువబడుతున్నటువంటి వారిలో ఇలాంటి వారు ఉన్నారు. అందుకని సంఘాలు విడిపోతున్నాయి, కొత్త సంఘాలు వస్తున్నాయి. ప్రయాసపడి కట్టుకున్న సంఘాలలోంచి ప్రయాసపడిన వారిని వెనకాల వచ్చిన వాళ్ళు త్రోసేస్తున్నారు. కాబట్టి అసమాధానానికి గురి చేస్తున్నారు. ఈరోజు మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీ మాట మూలంగా ఇతరులకు మేలు జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు జరగకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మేలు జరగకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం మీ మాటల వలన, మీ పనుల వలన వారికి, ఎదరటి వారికి జరగకూడదు. అందుకనే సమాధాన పరుచువారు ధన్యులు. వారు ఏమని అనపడతారండి? దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి మనము సమాధానంగా ఉండాలి. ఇతరుల మధ్యన కలహాలుంటే అవి తొలగించబడి సమాధానమునకు వారిని నడిపించాలి. ఈ రాత్రి వాక్యం మన హృదయంలో నింపి దీవించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి మత్తయి సువార్త 5:9 ద్వారా మేము ఇతరులకు మేలుకరంగా ఉండాలని, కొందరు అలా లేరని విని ఉన్నాం. మేము ఈరోజు గడుపుకుంటూ వచ్చినాము. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడినారు. మీ మాటల ప్రకారంగా మరలా మాకున్న ఎదరకాలం అంతా కూడా ఇతరులకు మేలు, మాకు మేలు, మీ నామానికి ఘనత తెచ్చేవారంగానే మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి మాకు సుఖనిద్ర దయచేయండి. మా కుటుంబ అవసరతలన్నీ తీర్చండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీరు ఏదైనా చెప్పాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. ఫోన్ చేసినవి మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.